వెల్కమ్ టు మై ఛానల్ పద్మా కిరణ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? మేమైతే వేదు బర్త్డేకి అయితే ఒక స్పెషల్ అండ్ సర్ప్రైజ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనుకున్నాం కదా. సో నాట్ ఓన్లీ స్పెషల్ అండ్ సర్ప్రైజ్, ఇదైతే కొంచెం అడ్వాన్చర్ అని కూడా చెప్పాలి. సో అది ఎందుకో మీకు ముందు ముందు తెలుస్తుంది. ఇక్కడ ఏంటి అంటే మేము ఆ స్పెషల్ ట్రిప్ ఏంటి అంటే మైసూర్ ఇంకా కూర్గ్. సో మైసూర్ ఇంకా కూర్గ్ అనేది సర్ప్రైజ్ అవుతుంది, సడన్ అవుతుంది, కానీ అడ్వెంచర్ ఎందుకు అవుతుంది అనుకుంటున్నారా? సో అది మీకే తెలుస్తుంది ముందు ముందుగా. సో మనం అయితే ఈ ట్రిప్ కోసం ఏమేమి ప్యాక్ చేసుకున్నామో చూసేద్దాం రండి. అయితే 5 days ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. సో ఈ 5 days కోసం మేము ఏమేమి ప్యాక్ చేసుకున్నాము ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటిగా నేను ముందుగానే మీకు చూపించేస్తాను, చూసేయండి. సో ఈ ట్రిప్ అనేది మాకు కంప్లీట్ గా 5 days కదా. సో 5 days కూడా నేను ఓన్లీ 2 జీన్స్ పెట్టుకుంటున్నాను అన్నమాట, అన్నిటికీ మ్యాచ్ అయ్యే విధంగా బ్లాక్ అండ్ వైట్. ఎందుకు అంటే మేము కొంచెం అడ్వాన్చర్ అని చెప్పాను కదా. సో అదేంటి అంటే మేమైతే స్కూటీ మీద వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి మైసూర్కి, మైసూర్ నుంచి కూర్గ్కి వెళ్తున్నాం అన్నమాట. మళ్ళీ కూర్గ్ నుంచి రిటర్న్ మైసూర్ వచ్చి, మైసూర్ నుంచి మళ్ళీ బెంగళూరుకి వస్తాము. ఎందుకంటే డైరెక్ట్ గా మనం రావడం అనేది మనకి కష్టం అవుతుంది కదా. సో అందుకని చెప్పి ఈ 5 days కి 2 జీన్స్ అయితే నేను ప్యాక్ చేసుకున్నాను. అండ్ దాంతో పాటు దిస్ ఈజ్ 1 టాప్, 1 డేకి అయ్యేలాగా ఈ టాప్ అయితే ఒకటి పెట్టుకున్నాను. ఇంకా దాంతో పాటు మిగతా అంటే నేను ఎక్కువగా కొంచెం స్వెటర్ టైప్ వే చూస్ చేసుకున్నాను, ఎందుకంటే చలి ఉంటుంది కదా మనకి, అందుకని. ఇది ఏంటి అంటే సెకండ్, ఇది కూడా స్వెటర్. థర్డ్ వన్ వచ్చేసి ఇది ప్యాక్ చేసుకున్నాను. ఎలా ఉంటుంది? సో దిస్ ఈస్. అండ్ ఫోర్త్ వన్ ఇది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కొంచెం టెంపుల్స్ అవి ఉంటాయి కదా, అందుకని చెప్పి అయితే ఇలాగా ఈ టాప్ పెట్టుకున్నాను, లాంగ్ టాప్ అన్నమాట, మ్యాక్సీ. సో ఇవైతే నా క్లాత్స్ అన్నమాట. ఇంకా తర్వాత మా హస్బెండ్వి చూపిస్తాను. సేమ్ ఆయనకు కూడాను ఓన్లీ 2 జీన్స్ పెట్టుకున్నాము, ఎందుకంటే మాకు బాగానే చాలా కష్టం అయిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి అయితే 2 జీన్స్. ఇంకా ఇది ట్రెడిషనల్ వేర్ గా వేసుకోవడానికి ఈ షర్ట్ అయితే ఒకటి పెట్టుకున్నాము. ఒక రోజు అయితే టెంపుల్స్ అవి ఉంటాయి కదా, సో అందుకని చెప్పి. అండ్ దిస్ ఈజ్ 1 టీ-షర్ట్. అండ్ ఇది 1 more టీ-షర్ట్. అన్ని స్వెటర్ టీ-షర్ట్సే, అంటే చలి ఉంటుంది కదా, సో అందుకని చెప్పి. అండ్ ఇది ఇంకోటి. నెక్స్ట్ వన్ ఇది, ఇలా ఫుల్ వస్తుంది, బాగుంటుంది ఇది కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేదుకి అయితే కొంచెం ఎక్కువే పెట్టుకున్నాను. సో వేదుకి అయితే ఈ ట్రెడిషనల్కి, ఆ టెంపుల్కి ఈ షర్ట్ పెట్టాను, టెంపుల్ కోసమని. బాగుంటుంది వేదుకి కొంచెం ఓవర్ సైజ్వి బాగా అనిపిస్తాయి నాకు, అందుకని చెప్పి కొంచెం ఇది ఓవర్ సైజ్దే, బట్ బాగుంటుంది. అండ్ దాంతోపాటు మిగతావన్నీ మ్యాక్సిమం టీ-షర్ట్స్. 1 అండ్ ఇది 2 అండ్ దిస్ ఈజ్ 1 more. అండ్ ఇది అంతే. ఇంకా వేదుకైతే జీన్స్ అయితే ఎక్కువే పెట్టాను. 1 2 3 అండ్ 4. అండ్ ఇంకోటి ఎక్కడో ఉంటుంది, కనిపించట్లేదు, ఇప్పుడు ప్యాక్ చేసినప్పుడు వెతుక్కోవాలి, అది కూడాను. మొత్తం 5 అయితే పెట్టాను వేదుకు కూడాను. అలాగే వేదుకి ఏంటి అంటే కొన్ని నైట్ డ్రెస్సెస్ అయితే ప్యాక్ చేశాను. ఇది ఒక 2 నైట్ డ్రెస్సెస్ పెట్టాను. మాకేంటి అంటే ఓన్లీ జస్ట్ ఒక్కొక్క పేర్ అన్నమాట పెట్టుకున్నాం అన్నమాట నైట్ డ్రెస్సెస్. ఇదైతే నాది నైట్ డ్రెస్, ట్రాక్ అండ్ టీ-షర్ట్ మాత్రమే పెట్టుకున్నాము. నైట్ డ్రెస్సెస్కి ఒక్కొక్క పేరే పెట్టుకున్నాము. అండ్ ఇది మా హస్బెండ్కి. ఇంకా దీంతో పాటు బయటకు వెళ్తున్నాము అంటే కామన్గా ఉండాల్సినవి క్యాప్స్ అన్నమాట. సో ఇది మా ఇద్దరిది, ఈచ్ వన్ ఒక్కొక్కటి. అండ్ మా
గ్లౌజెస్, హ్యాండ్ గ్లౌజెస్ 2 pairs. నెక్స్ట్ మా వేదు కన్నకి క్యూట్ గ్లౌజెస్, హ్యాండ్ గ్లౌజెస్ అండ్ వాడికి సాక్స్లు. దాంతోపాటు ఇది ఒక మంకీ క్యాప్ అండ్ ఇంకొక మంకీ క్యాప్ ఉంది బ్లాక్ది, అది ఎక్కడో ఉంది కనిపించట్లేదు, అది కూడా వెతికి పెట్టాలి. అండ్ వేదు కన్నకి హ్యాండ్ కర్చీఫ్. దాంతోపాటు మాకు స్వెటర్స్. ఇది నా స్వెటర్ అండ్ దీంతో పాటు ఇంకొకటి లాంగ్ది కూడా పెట్టుకున్నాను నేను. నాకు ఈ లాంగ్వి చాలా ఇష్టం అన్నమాట. ఇది జీన్ క్లోత్, ఇలా వస్తుంది కంప్లీట్గా లాంగ్. అండ్ ఇది మా హస్బెండ్కి. ఇది 2-in-1 స్వెటర్ అన్నమాట. ఎలా అంటే ఇటు నుంచి వేసుకుంటే బ్లూ ఉంటుంది కదా, దీన్ని మన రివర్స్ లో కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. ఈ కలర్ లో ఉంటుంది. సో 2 రోజులు 2 రకాలుగా వేసుకోవచ్చు అని చెప్పి ఇది తీసుకున్నాం అన్నమాట. ఇదైతే మనం 2 కలర్స్ 2 days వేసుకోవచ్చు, బాగుంటుంది అంతే. ఇంకా దాంతో పాటు మెయిన్ ఇంపార్టెంట్, పిల్లలతో వెళ్తున్నాము అంటే మనకి వాళ్ళకి ఫుడ్ ఇంపార్టెంట్ కదా. మనం ఏదైనా తినేస్తాం బయట, కానీ వాడికి ఇంపార్టెంట్ కాబట్టి వాడికి ఇబ్బంది అవ్వద్దు అని చెప్పి అయితే నేను ఈ కిటెల్ తీసుకెళ్తున్నాను, ఎలక్ట్రికల్ కిటెల్. ఇది ఎందుకు నేను తీసుకెళ్తున్నాను అంటే వేదుకి ఏంటి అంటే హాట్ వాటర్ కావాలి, మిల్క్ కావాలి అండ్ ఎర్లీ మార్నింగ్ వాడు డైలీ ఇడ్లీ తినడు. సో అందుకని చెప్పి కొంచెం రాగి జావ చేయొచ్చు అని చెప్పి అయితే ఈ కిటెల్ తీసుకువెళ్తున్నాను నేను. ఈ కిటెల్ అయితే యూజ్ అవుతుంది బాగా, ఎప్పుడైనా సరే ట్రావెల్ అయ్యేటప్పుడు క్యారీ చేయండి ఏదైనా ఎలక్ట్రికల్ కిటెల్ కిడ్స్ తో ట్రావెల్ అయ్యేటప్పుడు. సో ఇది అండ్ వేదుకి హాట్ వాటర్ క్యారీ చేయడానికి ఈ బాటిల్ అయితే తీసుకుంటున్నాను. అండ్ దాంతో పాటు వేదు నైట్ మిల్క్ తాగుతాడు కాబట్టి ఈ మిల్క్ బాటిల్ అండ్ తన కోసం అయితే ఇందులో రాగి పిండి ప్యాక్ చేసుకున్నాను ఒక 5 daysకి వచ్చేలాగా బ్రేక్ఫాస్ట్ లోకి. అండ్ తినడానికి ఈ స్పూన్ అండ్ ఈ బౌల్ అంతే. ఇంకా దాంతో పాటు వేదు నార్మల్ గా తినడు, వాడికి కొంచెం స్వీట్ కానీ కర్డ్ కానీ ఉండాలి రాగి జావలోకి. అక్కడ కర్డ్ అంటే ఆల్రెడీ చల్లగా ఉంటుంది కదా మనకి, సో ఇబ్బంది పడతాడేమోనని చెప్పి కొంచెం అయితే జాగ్రీ తీసుకెళ్తున్నాను, బెల్లం తీసుకెళ్తున్నాను. సో అది. నేను దాంతో పాటు అంబ్రెల్లా మస్ట్, బెంగళూరు క్లైమేట్ కి అయితే, ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో మనకు అస్సలు తెలియదు, అందులో చిన్నపిల్లోడితో కదా వెళ్తున్నాము. సో ఇదైతే మస్ట్ ఉండాలి, అందులోనే మేము వెళ్ళేది స్కూటీ మీద కాబట్టి ఈ అంబ్రెల్లా మస్ట్ అనిపించింది నాకు. సో అందుకని పెట్టుకుంటున్నాను. 1 small సెల్ఫీ స్టిక్. ఎందుకంటే మేము ఇద్దరమే కదా వెళ్ళేది, ఒకరి వీడియో తీయడానికి అవ్వదు. రీజన్ ఏంటి అంటే ఒకరు వేదుని చూసుకోవాలి, ఒకరు వీడియో క్యాప్చర్ చేసుకోవాలి. కాబట్టి ఇది నాకు లిటిల్ బిట్ ఇంపార్టెంట్. బట్ ఎలా క్యాప్చర్ చేయగలుగుతాం ఏంటనేది తెలియదు, ఎందుకంటే వేదుతో కదా, దాన్ని మస్ట్ ఒకరు కేర్ చేయాలి, ఇంకొకరు మాత్రమే షూట్ చేసుకోవాలి. మేము ఏదైనా సరే మెమరీస్ క్రియేట్ చేసుకోవాలన్నా సరే. సో అందుకని. అండ్ మిల్క్ బాటిల్, ఇదైతే మిల్క్ బాటిల్ అనేది క్లీన్ చేయడానికి. ఎందుకంటే నార్మల్ గా మనం పౌడర్ మిల్క్ ఇచ్చామనుకోండి అది స్మెల్ రాదు, బట్ కౌ మిల్క్ అయితే మస్ట్ స్మెల్ వస్తుంది, కొంచెం జిడ్డుగా కూడా ఉంటది కదా, బాగా క్లీన్ చేసుకోవాలి లేదంటే ఇన్ఫెక్షన్స్ అవుతాయి కదా. అందుకని చెప్పైతే ఇది బాటిల్ క్లీనర్ కి ఒక లిక్విడ్ కూడా ఉంటుంది. సో అది కూడా నేను ప్యాక్ చేస్తాను, ప్రెసెంట్ అయితే కనిపించట్లేదు, వెతికి పెట్టుకోవాలి. అండ్ దాంతో పాటు మస్ట్ మొబైల్ చార్జర్స్ అనేది మనకి మస్ట్. దాంతో పాటు నేను కొన్ని స్టిక్కర్స్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ గ్లాసెస్. మొత్తం ఇవి ఏంటి అంటే నాకు వేదుకి మా హస్బెండ్ కి కలిపి 4 pairs అన్నమాట. 2 కనిపిస్తున్నాయి, మిగతా ఎక్కడ ఉన్నాయి వెతికేసి పెట్టుకోవాలి అవి కూడాను. అండ్ దాంతో పాటు 1 more గ్లాసెస్ ఇవైతే. అండ్ కోమ్, స్మాల్ క్లిప్స్. నేను ఎందుకు అంటే ఎక్కువ నేను మేకప్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేయను. బిఫోర్ మ్యారేజ్ అయితే కొంచెం యూజ్ చేసేదాన్ని, కానీ వేదు పుట్టాక అసలు కంప్లీట్ గా మానేశాను. నేను క్యారీ చేసేవి వెరీ 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 లిటిల్ బిట్ అనమాట. అవి ఏంటి అంటే ఇవి కూడా ఓన్లీ ఇలా ట్రిప్స్ ట్రావెల్ లోనే, ఇంట్లో అయితే అస్సలు యూజ్ చేయను నేను. ఇదేంటంటే వేదు కన్నమాట మాయిశ్చరైజర్, వాడికి బేబీ క్రీమ్ లైక్ ఫేస్ కి. అండ్ ట్రిప్ కా ఇది నాకు సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్, ఎందుకంటే ట్రిప్ కదా, సో అందుకని చెప్పి మస్ట్ క్యారీ చేయాలి సన్ స్క్రీన్ అనేది. అంతే, నేను ఇంట్లో అయితే అసలు ఏ ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేయను. అండ్ 1 పౌడర్, బేబీ క్రీమ్, లిప్ బామ్ అండ్ 1 small bracelet. That's it. ఇంకా నేను ఇయర్ రింగ్స్ అయితే మాక్సిమం ఇవే క్యారీ చేస్తాను, ఎక్కువ నేను ఇయర్ రింగ్స్ చేంజ్ చేయలేను. ఏంటి అంటే రీజన్, నేను చాలా ఎక్కువ ఇయర్ రింగ్స్ పెట్టుకునేదాన్ని, బట్ వేదు పుట్టగా వాడు ఊరికి పీకేస్తూ ఉంటాడు మనం ఏది పెట్టుకున్నా సరే. సో అందుకని చెప్పి అయితే నేను ఇయర్ రింగ్స్ అనేవి మార్చడం పెట్టుకోవడం అన్ని మర్చిపోయాను అన్నమాట, మానేశాను. సో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ పెప్పర్ స్ప్రే.
మనం సింగిల్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఇలా కొంచెం మనకి తెలియని ఏరియాస్లో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు, అందులోనూ స్కూటీ మీద కదా, కొంచెం మనకి సెక్యూర్గా మినిమం సెక్యూరిటీ అనే ఉండాలి కాబట్టి ఇదైతే మస్ట్. ఇవైతే 2 మేము ప్యాక్ చేసుకుంటున్నాము. మా హస్బెండ్కి ఒకటి హ్యాండీగా ఉండేటట్టు, నాకు ఒకటి హ్యాండీగా ఉండేటట్టు. అందులో చిన్నపిల్లడుతాను కదా, మాకు కొంచెం భయం ఎక్కువ, అందుకని చెప్పి ఇదైతే నేను క్యారీ చేస్తున్నాను. సో ఇవన్నీ ఇప్పుడు నేను ఎలా ప్యాక్ చేసుకుంటానంటే, స్కూటీ మీద కాబట్టి వేదు థింగ్స్ అన్నీ కూడాను ఈ బ్యాగ్ లో పెట్టేసి స్కూటీ డిక్కీలో అయితే మేము పెట్టేస్తాం అన్నమాట. సో అవైతే అక్కడ సఫిషియెంట్ గా సరిపోతాయి మనకి. సో మేము ఆల్రెడీ చెక్ కూడా చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటి అంటే ఈ బ్యాగ్ అనేది క్యారీ చేస్తున్నాం మేము. ఈ బ్యాగ్ లో అన్ని థింగ్స్ కూడా ప్యాక్ చేసేసి స్కూటీకి అయితే ముందులో పెట్టుకుంటాము. సో నెక్స్ట్ ఏంటి అంటే నేను బ్యాక్ సైడ్ ఒక బ్యాగ్ అనేది క్యారీ చేస్తాను. సో ఆ బ్యాగ్ అయితే ఇది. ఇంకా నో మోర్ హ్యాండ్ బ్యాగ్స్, నథింగ్. ఎందుకంటే ప్లేస్ ఉండదు కాబట్టి మనం ఇంకా ఏం క్యారీ చేయలేము. వేదుకు అయితే 2 షూస్ పేర్స్ అయితే క్యారీ చేస్తున్నాను. మేమైతే ఏది వేసుకుంటున్నామో అదే. ఎక్కువైతే మనం చేంజ్ చేయలేము. ఎందుకంటే రీజన్, స్కూటీ మీద మనం అన్ని క్యారీ చేయలేము కదా. నార్మల్ గా వేరే ట్రిప్ అనుకుని మనం 2-3 పేర్స్ అయితే క్యారీ చేయొచ్చు. బట్ మాకెందుకు అంత నెసెసిటీ లేదనిపిస్తుంది. సో అందుకని చెప్పి. సో నెక్స్ట్ వన్ ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇంత లగేజ్ మనకు ఒక బ్యాగ్ లో పట్టాలంటే పట్టదు కదా, చాలా ఎక్కువ లగేజ్ అయిపోయింది. సో ఇవి ఏంటి అంటే మనకి ఈ దీంతో మనం అన్ని క్లోత్స్ ఇందులో పెట్టేసుకొని మనం దీంతో ఇందులో ఉందంతా తీసేసాం అనుకోండి, మనకి హ్యాపీగా చక్కగా దగ్గర అయిపోతుంది అన్నమాట. అంతాను అయిపోయి హ్యాపీగా మన క్లోత్స్ అన్ని పట్టేస్తాయి. ఎవరైనా ట్రావెల్ చేసేటప్పుడు దీని అయితే మస్ట్ ట్రై చేయండి, చాలా యూస్ఫుల్ నాకైతే. సో ఇప్పుడు నేను ఎలా ప్యాక్ చేసుకుంటానో చూపించేస్తాను, వచ్చేయండి. మనం వెళ్ళాక కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఏంటి అంటే ఫస్ట్ అయితే ఇలా నేను బట్టల్ని సాక్రికేట్ చేసేసాను అన్నమాట, ఏ రోజు ఆ రోజుకి అని చెప్పి. సో ఫస్ట్ ఏంటి అంటే ఇవి మనకి స్వెటర్స్. ఈ స్వెటర్స్ అన్నీ కూడా ఏంటి అంటే మేము వేసుకొని వెళ్ళిపోతాము కాబట్టి ఇవైతే మనం బ్యాగ్లో ప్యాక్ చేయాల్సిన అవసరం అయితే లేదు మనకి ఇవి. నెక్స్ట్ ఏంటి అంటే ఈ డ్రెస్సెస్ ఏంటి అంటే ఇవి వేదు అండ్ నాకు అండ్ మా హస్బెండ్కి ఇవేంటి అంటే మేము వెళ్ళిన రోజు వేసుకొని వెళ్ళిపోతున్నాము కాబట్టి ఇవి కూడాను సైడ్కి తీసేస్తున్నాను అన్నమాట. సో స్వెటర్స్ అండ్ వెళ్ళిన రోజు వేసుకోవడానికి పెట్టిన డ్రెస్సెస్ అన్నీ కూడాను పక్కకు తీసేసాను. మిగతావైతే డే 2, డే 3, డే 4, డే 5కి అయితే మనం ప్యాక్ చేసుకోవాలి. అంటే డే 1 అందరివి కొంచెం ట్రెడిషనల్గా ఉండే క్లోత్స్ అన్నమాట, ఒక రోజుకని పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇవేంటి అంటే ముగ్గురికి కూడాను మ్యాచింగ్ పెట్టుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇది డే సేమ్ అలాగే పెట్టుకున్నాము. సో వీటినైతే మనం ఫస్ట్ అయితే బ్యాగ్లో ప్యాక్ చేసేసుకుందాము. ఇప్పుడాను ఈ కవర్లో అయితే ప్యాక్ చేసుకొని చక్కగా ఇవైతే స్కూటీ డిక్కీలో అయితే పెట్టేస్తున్నాము. ఫస్ట్ అయితే పెట్టేసుకుందాం రండి. ఇదైతే మనం సైడ్కి పెట్టుకుందాం. ఇందులో వేదివి డైపర్స్ వస్తాయి అన్నమాట. సో ఇదైతే 1 బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఈ స్మాల్ బ్యాగ్ అనేది ప్యాక్ చేసుకుందాం. ఇది మనకి రెగ్యులర్ గా తీసుకోవడానికి కావాలి కాబట్టి క్యాప్స్ అండ్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకుందాం ఈ బ్యాగ్ లో. అండ్ వాటర్ బాటిల్, వేదు కచ్చి అండ్ మస్ట్ అంబ్రెలా, వేదు మిల్క్ బాటిల్ క్లీనర్, వేదు మిల్క్ బాటిల్. అండ్ ఈ పైన అయితే రెగ్యులర్ గా తీస్తాను కాబట్టి అన్నింటిలోకి ఇది. అండ్ మా గ్లాసెస్. ఈ జిప్ లో ఏంటి అంటే రిమైనింగ్ మన కాస్మెటిక్స్ ఉంటాయి కదా, సో అవైతే ప్యాక్ చేసుకుందాము. పౌడర్, వేదు మాయిశ్చరైజర్, వేదు క్రీమ్ అండ్ సన్ స్క్రీన్, లిప్ బామ్, చార్జర్. అండ్ ఇది మనకి అవైలబుల్ గా దొరకాలి కాబట్టి ఈ పైన పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ ఫ్యూ మోర్ గ్లాసెస్. అండ్ ఇవి వీటితో పాటు ఈ డబ్బాలో ఏం లేదు, ఒక బీబీ క్రీమ్ తప్ప. అండ్ కోంబ్ అండ్ నా స్టిక్కర్ ప్యాకెట్. దాంతో పాటు నాకు అప్పుడప్పుడు హెడేక్ వస్తుంటుంది, అందుకని విక్స్ అయితే క్యారీ చేస్తాను మస్ట్. ఇంతే. సో ఈ బ్యాగ్ కూడా మనకి రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం.
ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఈ క్లాత్స్ అన్ని మనం సర్దుకోవాలి. అది ఎలాగో చూసారు. అన్ని కూడా ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇందులో పెట్టుకుంటా. ఇందులో పెట్టుకొని దీన్ని ఎలా యూజ్ చేయాలో మీకు చెప్తారండి. ఫస్ట్ అయితే ఇవైతే వేసుకోవడానికి అని చెప్పాను కదా. సో ఇవైతే వేసుకుంటాం కాబట్టి ఇవి ప్యాక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మిగతావి వన్ డే క్లాత్స్ ఇవి. ఇలా పెట్టేసుకున్నాను అన్ని కూడా. నెక్స్ట్ ఇది పెట్టుకుందాం. నెక్స్ట్ ఇవి ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే మనం దీంతో పాటే ఒకటి ఇస్తారు. అంటే మనకి ఇది ఇస్తారు. ఇది ఏంటి అంటే ఈ జిప్ లాక్ ని లాక్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అన్నమాట. జస్ట్ ఇలా పెట్టి ఇలా జస్ట్ పెట్టి ఇలా ఇలా మనకి ప్యాక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి అంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఓపెన్ చేసి ఈ మిషన్ మనం పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా దీన్ని ఫిల్ చేసుకొని ఇలా పైకి ఇలా పుష్ చేసామనుకోండి కంప్లీట్ గా ఇందులో ఉన్న ఎయిర్ అంతా మనకి వచ్చేస్తుంది అన్నమాట బయటకి. చూడండి చూసారా, ఇలా ఇలా అయిపోతుంది అన్నమాట. మనకి మొత్తం ఎయిర్ అంతా పోయి ఇలా దగ్గరగా అయిపోతుంది. దగ్గరగా అయిపోయినప్పుడు ఈ పైన కప్ అనేది మనం ఇలా పెట్టేసుకుంటే మనకి ఎన్ని బట్టలైనా పట్టేస్తాయి హ్యాపీగా. ఇప్పుడు దీన్ని మనం బ్యాగ్ లో పెట్టేసుకుందాం. చూసారా చాలా సింపుల్ గా పట్టేస్తుంది అయితే మనకి బ్యాగ్. బట్టల క్లమ్స్ కూడా మనకు ఉండవు. ఇలా అయిపోతుంది కదా. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇవైతే వన్ డే అయితే మిగిలిపోయాయి. ఇవైతే పైన పెట్టేసుకుంటున్నాను నేను. జస్ట్ ఇంకా చాలా ప్లేస్ ఉంటుంది కదా, అందులో మనం ఇవి ఈజీగా పెట్టేసుకోవచ్చు. అండ్ మావైతే 2 జీన్స్ అయితే మిగిలిపోయాయి కదా, వాటిని కూడా ఇందులోనే పెట్టేసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసి. నేను ఇలా పెట్టుకొని ఇంకా వేదు నైట్ డ్రెస్సెస్ అయితే ఇందులోనే పెట్టేసుకుంటున్నాను. మావి ఏంటి అంటే నైట్ ట్రాక్స్ ఉన్నాయి కదా, ఈ రెండు కూడా మనకి స్కూటీ డిక్కీలో పట్టేస్తాయి అన్నమాట ఆ బ్యాగ్ లో. సో ఇవైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ షర్ట్స్ ఏంటంటే ఇలా దగ్గరగా ఫోల్డ్ చేసి ఇందులో పెట్టుకుంటున్నాను. మనకి రిటర్న్ లో కూడా ఇది అవసరం ఉంటుంది కాబట్టి ఇది కూడా బ్యాగ్ లోనే పెట్టుకుంటున్నాను. సో ఫైనల్లీ మన బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. అంతే, చాలా సింపుల్ గా బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాము 5 days ట్రిప్ కి. సో నెక్స్ట్ మన ఛానల్లో మెయిన్ ట్రిప్ లో ఏమేమి చూసాము, మైసూర్ లో ఏం చూసాము, కుర్గ్ లో ఏం చూసాము, అక్కడ ఏ రూమ్స్ తీసుకున్నాము ఏంటనేది మొత్తం కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఫైనల్లీ ఇది మన బ్యాగ్స్ అన్నమాట. ఎస్, ఇలా అయితే నేను ట్రిప్ కోసం ప్లాన్ చేసుకున్నాను. అవుట్లుక్. సో ట్రిప్ అంతా రెడీ అయిపోయింది. మీరైతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.